ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ కూడా అతను ఎలక్ట్రిసిటీ సీఎండి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జరిగిందేదో జరిగిపోయిందంట, వినాయక చవితికి జరగకుండా చూసుకుంటామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు. నేనేమంటున్నా అంటే మన సాంప్రదాయాల ప్రకారం పండుగలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వాల బాధ్యత ఏంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయో, ఎవరికి అవసరాలు ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఎట్లుంది, మంచినీటి పరిస్థితి ఎట్లుంది, రోడ్డు పరిస్థితి ఎట్లుంది, సివరేజ్ కానీ స్టామ్ వాటర్ కానీ అన్ని పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అంతేగాని ఇన్సిడెంట్ జరగగానే ఇప్పుడు ఇదే హైటెన్షన్ వైర్ విషయంలో చాలామంది స్థానికంగా ఉన్న వాళ్ళు కొన్ని వందల సార్లు కంప్లైంట్ ఇస్తే తీయలేదంట. రాత్రి చనిపోయిన తర్వాత తీయడానికి కారణం ఏంది? మరి ఇదే పని మొదలు చేసినట్టు ఆ ప్రాణాలు కాపాడుకుంటుండే కదా. ఇటువంటి ఇప్పుడు ఈ దారి పొడవునా సురేష్ని చూసి మేము ఇక్కడికి వస్తుంటే ఈ రోడ్డు మీద కూడా చూపించారు. దీనికి కూడా మేము 4 నెలల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాం, ఎవరు పట్టించుకుంటారు? మీ కెమెరాలు చూడండి, ఇక్కడ చూడండి, ఇట్లా ఉంటాయి వైర్లు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. మేమైనా వాళ్ళైనా ఎవరైనా కానీ కొన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. మరి భారీ వర్షాలు వచ్చేటప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కృష్ణాష్టమి సందర్భంగా మరి ఒక భారీ కార్యక్రమాన్ని యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి తమ్ముడు కృష్ణ యాదవ్ గారు, సురేష్ యాదవ్ గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, వికాస్, సురేష్. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి కృష్ణాష్టమి మీకు అందరూ తెలుసు, ఎంతో సంతోషంగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకుడు అయినటువంటి కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా సురేష్ యాదవ్ ఇద్దరు ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ శోభాయాత్ర వాళ్ళ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ ఎండింగ్ అయినటువంటి సందర్భంలో ఆ రథం ముందు కదులుతలేదు, కరెంట్ ఏమో ఆఫ్ అయింది అనేటువంటిది ఉద్దేశంతో కొంత నెట్టుతుంటే మరి హైటెన్షన్ వైర్, ఆ వైర్ల విషయంలో చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోలేనటువంటి సందర్భం. నిన్న మేఘాల మీద ఇన్సిడెంట్ కాగానే మాత్రం తీసేసారు. ఇప్పుడు మనం ఈ దారిని వచ్చేటప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు చెప్తున్నారు, ఇక్కడ కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చినామని చెప్పి. అయితే ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు వస్తున్నాయి, అందరికీ తెలిసిందే. భారీ వర్షాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో టోటల్గా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఏదో టీవీలలో స్క్రోలింగ్కు పరిమితమై హైడ్రా అలర్ట్గా ఉన్నది, జిహెచ్ఎంసీ అలర్ట్గా ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉంది అని చెప్పి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారే తప్ప ఎక్కడ కూడా బస్తీలలో వెళ్ళి ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎక్కడ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అతి భారీ వర్షాలు వస్తున్న సందర్భంలో గవర్నమెంట్ కానివ్వండి, మరి సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మనిషి ప్రాణానికి విలువనే లేదు. 6 మంది యంగ్స్టర్స్ చనిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి కూడా రాలే ఇక్కడ దాకా. ఏదో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చే తూతూ మంత్రంగా మరి వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ప్రకటించారు. అంటే మనిషి ప్రాణం విలువ 5 లక్షల రూపాయలు. ఎంతో జీవితం ఉన్నటువంటి యంగ్స్టర్స్, భవిష్యత్తుకు బాసట వేసేటువంటి యంగ్స్టర్స్, వాళ్ళ యొక్క జీవితం విలువ 5 లక్షల రూపాయలు అని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే బాధాకరమైనటువంటి అంశం. వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. ఇక్కడికి ముఖ్యమంత్రి వస్తాడా, మంత్రులు వస్తారా, ఎవరైనా రండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి.
వాళ్ళ కుటుంబాల పరిస్థితి. ఇప్పుడు తమ్ముడు కృష్ణ యాదవ్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే ఒక్కడే కొడుకు, నీ 5 లక్షల రూపాయలతో ఏ కొడుకుని తెచ్చిస్తావో చెప్పాలి. ఈ రోజు ఏంటంటే అక్కడ సురేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి. రవీందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ముగ్గురు అన్నదమ్ములు ఒక దగ్గరనే ఉంటారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం చనిపోయిన ప్రతి వ్యక్తికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండోది, ఒక ఉద్యోగం కూడా మరి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనిషి ప్రాణాల కంటే విలువైంది ఏది ఉండదు. గడిచిన 20 మాసాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కానీ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎక్కడ కూడా తీసుకున్న దాఖలాలు లేవు. టీవీలో మాత్రం, పేపర్లో మాత్రం చాలా అలర్ట్గా ఉన్నామని చెప్పి ఒక ప్రకటనలు చేస్తున్నారు. రాత్రి జరిగిన సంఘటనకు మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వ బాధ్యతనే కదా. ఇప్పుడు జనమంతా పాపం యంగ్ పిల్లలు చనిపోయినారని చెప్పి ఈ బస్తీల రామంతాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బస్తీ వాస్తవులు కానివ్వండి, అదేవిధంగా యాదవ సంఘాలు కానివ్వండి, మిగిలిన సంఘాలు కానివ్వండి, రోడ్ల మీదకి వస్తే డెడ్ బాడీలను ఆపుతున్నారు. అంటే డెడ్ బాడీలను కూడా ఆపే అటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చింది? కాబట్టి మీరు ఈ డెడ్ బాడీలు శ్మశాన వాటిక చేరాలంటే ప్రభుత్వం వెంటనే మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము కూడా ప్రభుత్వాలను నడిపించినాం, కానీ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉంటుంటాం. ఎందుకంటే ప్రజల ప్రాణాల కంటే విలువైంది ఏముండదు ఈ సమాజంలో. ప్రజలు పేదవాడ, గొప్పవాడ, మధ్యతరగతి అనేది సబ్జెక్టు కాదు, కానీ వాళ్ళ యొక్క ప్రాణాలు చాలా విలువైనటువంటి ప్రాణాలు. ఆ ప్రాణాలని అన్ని విధాలుగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాలంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు రాలేదా? చాలా వర్షాలు వచ్చినాయి. కానీ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తుంటాం. మా కార్పొరేటర్ ఉన్నా, మా ఎమ్మెల్యే ఉన్నా, మా పార్టీ నాయకులు ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో అనుసంధానంగా ఉంటుండే. ఇప్పుడు ఒక దిక్కులేని రాష్ట్రంగా తయారైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఏమనంటే అంత తూతూ మంత్రంగా మాట్లాడేటువంటి వ్యవస్థలు ఈరోజు తయారైనటువంటి సందర్భాలు. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్, నా డిమాండే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ డిమాండ్, చనిపోయిన ప్రతి వ్యక్తికి ₹1 కోటి ఇవ్వాలని, వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం ఇవ్వాలనేదే ఇక్కడ ప్రజలందరి డిమాండ్. కాబట్టి తప్పకుండా ఆ డిమాండ్ని మీరు నెరవేర్చాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. రెండోది, ఈ డెడ్ బాడీస్ కదలాలంటే మీరు ఇక్కడికి రావాలి. వీళ్ళందరితో మీరు మాట్లాడిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి